2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత సర్కారు సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల సంఖ్య 54.08 లక్షలు ఉండగా 2014 సమగ్ర కుటుంబ సర్వేలో ఆ సంఖ్య 64.44 లక్షలకు పెరిగింది. అయితే ఇందులో మాదిగల శాతం ఎంత, మాలల శాతం ఎంత, ఇతర ఉపకులాలైన ఆది ఆంధ్ర, దాసరి, మోచి, గోసంగి, డక్కలి, పామిడి ఇలా ఎవరి జనాభా ఎంత అనే వివరాలు లేవు. ఉపకులాలు వారీగా జనాభా, వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఎలాంటి వృత్తులను వారు చేపట్టారు, రాజ్యాంగ చట్టపరమైన హక్కులకు దూరంగా ఉంటూ ఇంకా వివక్షతకు గురవుతున్న వారు ఎందరు అని తేలితేనే వర్గీకరణ సాధ్యమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న తదుపరి జనాభా లెక్కల వరకు వేచి ఉండాల్సిందే. లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ఎస్సీల కుల గణన చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ కులగణనను చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే కులగణనను జరిపితే వర్గీకరణ ప్రక్రియ మరింత వేగంగా ఉంటుందని స్పష్టమవుతోంది.